ఫస్ట్ ఇయర్ రావగానే జాబ్ వచ్చింది. జాబ్ వచ్చేసి వెళ్ళ అన్నాడు, వెళ్ళిపో మళ్ళీ వచ్చేస్తున్నాను వెళ్ళిపోయి, నువ్వు వస్తున్నా ఇంటికి రావద్దని చెప్పేసాను. అంత పెద్ద మాట అన్నారా? చెప్పాను రావద్దని. అందుకే బాధపడ్డాడు. చెప్పాడు వాడి ఇంటికి వెళ్ళి కాల్ ఎట్టుతాను, కాల్ ఇటు ఉంటది, ఎస్ఆర్ నో చెప్పన్నాడు. మరి ఏం చెప్పడానికి లేదు అక్కడ, నువ్వైతే రావద్దు ఇక్కడ. ఇంకా కానీ తప్పదు, తల్లిదండ్రులు అన్న తర్వాత. కానీ ఈ రోజు ఆ రోజు అలా ఒగ్గిస్తే వచ్చిరా అన్నాను అనుకో, ఆడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. సో అందుకే మంచి పొజిషన్ లో ఉన్నాడు. అందుకే పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల మాట వినాలి. అలా పెద్దలు ఏంటంటే మేము అనుభవంతో చెప్తాం, వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఆ బాధ అనేది తెలియదు. నేను అనుభవించాను బాధ. మా అమ్మ నాన్న ఉన్నప్పుడు నేను ఎవరు మాట వినడా, చాలా ఎక్కడెక్కడో తిరిగాను, ఎక్కడెక్కడో తిరిగి వచ్చి లాస్ట్కి వచ్చేసరి మళ్ళీ ఆ సుందరపేట వచ్చి రావాల్సి వచ్చింది. ఇక్కడే బతుకు తీరే ఏదో గ్రామస్తులు పెద్దల మనుషులు అందరూ అంగీకారంతో ఏదో షాప్ పెట్టుకొని అలా బతుకు జీవిస్తాం. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడుతున్నాడు, మీకు ఎలా అనిపించింది? వాడైతే బాగా ఆడు ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ అవసరం అయితేనే మాట్లాడతాడు, వాడికి అవసరం లేని దాంట్లో దూరడు.